అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. పట్టపగలు ఇంటిపైకి ఇనప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా విషయంలోనూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేడు విజయభాస్కర్ మీడియా నోట్ విడుదల చేశారు. ఆగ్రహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఇంటిపై సుమారు 30 మంది దాడి చేశారు. తలకు చేయికి బలమైన గాయాలయ్యే. విజయభాస్కర్ ను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, రామాపురం జెడ్పీటీసీ వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి కౌన్సిలర్లు పరామర్శించారు. ఇంటి దగ్గరకు వచ్చి గేట్ కొట్టారు. ఫస్ట్ ఎవరు అడిగట్టారు, గేట్ తీసుకొని లోపలికి వచ్చేసారు. అడ్డారు అని పోయినా అంతే. కట్ట దొబ్బకపోతే పల 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 7-8 మంది కొట్టింది అంటే కూడా ఇంకొచ్చి కూడా లేదు. పల 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 కొడతారు. ఇరప రాడ్లు స్టిక్లు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చి కొడతారు. అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటూ కూడా వదలలే. కొట్టి మళ్ళీ ఫోటోలు తీసుకొని పోతారు. తలగా వెళ్ళిపోయిన తర్వాత పడిపోయినా నేను చూడలేక పడిపోతే ఫోటోలు తీసుకొని పోతాను. ట్యూబ్ లైట్లతో కూడా కొట్టారు. ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి కదా, రాంప్రసాద్ రెడ్డి పక్షంలో వచ్చి వాళ్ళే కొట్టారు. ఈరోజు జిల్లా విడిపి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ సార్ మీద ఎమ్మెల్యే కూడా కాదు ఇట్లా అన్నట్టే వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టారని మా మీద ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పేసి ఈ ముందు ఇంట్లో దూరి నా మీద దాడి చేసి నన్ను చంపాలని పడిపోయిన తర్వాత వదిలేసి చచ్చిపోయినాను. రాంప్రసాద్ రెడ్డి పక్షులు అనుకుంటాను వాళ్ళే ఉంటారు. ఎవరికి నాకేమి రాయచోటి ఎవరు శత్రువు ఉండేది. వాకిలు తీసినారు, పలపల కొట్టేసినారు గొడవలు రాడ్లతో. మమ్మల్ని కూడా కొట్టబోయినారు. నేను దండం పెట్టి ఉంటే కొట్టేసి వెళ్ళిపోయినారు. అది తెలియదు సార్, నాకు అది తెలీదు. ఇప్పుడే 6:30కి